ఆంధ్రప్రదేశ్లో ఆ పర్సెంటేజ్లు అసలు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ విధ్వంసాలు జరుగుతున్నాయి. సరే, పత్రికల్లో డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఎట్లాగో ఉంటాయి. అవి అక్కడ పెరిగిన పర్సెంటేజ్ ఎటువైపు ఉండవచ్చు? అంటే ఎప్పుడు కూడా పర్సెంటేజ్లు పెరిగిన దాన్ని బట్టి ఫలితం ఉంటుందని అనుకుంటే ప్రతిసారి అది కరెక్ట్గా. ఓకే. ఎందుకంటే కొన్నిసార్లు పర్సెంటేజ్ మరి ఇందాక చెప్పినాను నేను, మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా పర్సెంటేజ్ చాలా పెరిగింది, చాలా పెద్ద పర్సెంటేజ్లో ఇదని. అట్లంటే వీళ్ళకి వ్యతిరేకం వాళ్ళకి అనుకూలం అని కాదు. కానీ మీరు ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్నం వరకు కనుక ఓటింగ్ సరళిని చూస్తే అసలు ఏమాత్రము ఆశాజనకమైనటువంటి వాతావరణం కనబడలేదు. 30%, 40% మధ్యాహ్నం 1 గంట వరకు కూడా అటువంటి వాతావరణం కనబడలేదు. ఈ పర్సెంటేజ్ అనేది ఎప్పుడు పెరిగిందనంటే సాయంత్రం పెరిగింది. ఆంధ్ర రాజకీయాలలో తెలంగాణలోనేమో ప్రజలకు అభిప్రాయాలు ఉంటాయి. ఏ రాజకీయ పార్టీ ఏం చెప్పినా కూడా తన అభిప్రాయాల మేరకు తన కోణంలోంచి అర్థం చేసుకొని ఓటు చేస్తారు. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది పూర్తిగా రాజకీయమయమైపోయింది. కుల రాజకీయం, ప్రజలకు రాజకీయాలు ఉన్నాయి. ఫస్ట్ అర్థం చేసుకోవాలంటే ఆంధ్రలో ప్రజలకు, తెలంగాణలో లేదా కొన్ని చోట్ల భారతదేశంలో ప్రజలు సిటిజన్స్గా ఉన్నారు. నంబర్ 1. నంబర్ 2, రాజకీయ అభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మనుషులు రాజకీయాలలోనే ఉన్నారు. రాజకీయాలు వాళ్ళు పూర్తిగా వంట పట్టించుకునేటువంటి వాతావరణం అక్కడ వచ్చింది. దానికి ప్రధానమైనటువంటి కారణం మీరు చెప్పినటువంటి కుల ఆధిపత్యం. కులమేగా, కుల ఆధిపత్యం. కులం అంటే దానిలో చాకలి ఉండొచ్చు, మంగలి ఉండొచ్చు, మాల ఉండొచ్చు, మాదిగ ఉండొచ్చు. మాదిగనే రాజకీయ ఆధిపత్యంలో ఉన్నాడని కాదు, ఆయన కులాధిపత్యంలో ఈయన కూడా ఉన్నాడు. ఈ 2 రెడ్డి అండ్ కమ్మ అనే 2 కులాల ఆధిపత్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. వాళ్ళు పూర్తిగా రాజకీయమయమైపోయి ఉన్నారు అనేటువంటిది ఒక స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళకి కొత్తగా కాదు. అక్కడ 80%, 79% ఓటింగ్ జరగడం అనేది పోయిన ఎన్నికలలో కూడా 78%, 79% ఓటింగ్ జరిగింది. పోయిన ఎన్నికలలో కూడా మంగళగిరిలో, గుంటూరులో, ఒంగోలులో చాలా చోట్ల రాత్రి 9:30, 10 గంటల దాకా 12 గంటల వరకు పోలింగ్ నడిచింది. ఇవాళ అటువంటి వాతావరణం కనబడుతుంది. దీనిలో 2 అంశాలు ఉన్నాయి. ఈ ఎన్నికలు ఇద్దరికీ జీవన్మరణ సమస్య. ఇటు జగన్కైనా అటు చంద్రబాబు నాయుడుకైనా ఈ ఎన్నికలు లేకపోతే వాళ్ళకు భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే మీరు గమనించినట్టయితే ఒకవేళ ఈ ఎన్నికలు కనుక చంద్రబాబు నాయుడు కూటమి అధికారంలోకి రాకపోతే మీరు 2030లో జరిగేటువంటి 28లో ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలను ఊహించలేదు. అప్పటికి చంద్రబాబు నాయుడుకి 75 సంవత్సరాలు, 80 సంవత్సరాల దగ్గరకు వస్తున్నాయి. ఆ వయసులో ఇప్పటికే మనము అప్రిషియేట్ చేయాలి. ఆయన ఇప్పుడు కూడా అంత ఎండలో అన్ని మీటింగ్లు అంతే ఉత్సాహంగా, అంతే ఎనర్జీతో మాట్లాడుకుంటూ లోకేష్కి కొడుకులాగా అనిపిస్తున్నాడు చంద్రబాబు. లోకేష్ తాతలాగా మాట్లాడుతున్నాడు. సో అటువంటి ఒక వైబ్రేషన్ అటువంటిదైతే ఉంది ఇవాళ. అది రేపటికి ఉండదు. కాబట్టి అది మొదటిది. రెండవది, ఆయన నాయకత్వాన్ని ఆయన ఆబ్సెన్స్లో కూడా అందిపుచ్చుకునేటువంటి వారసత్వం లేదు చంద్రబాబు నాయుడుకి. చంద్రబాబు నాయుడు కాదు, తెలుగుదేశంకి లేదు. ఆ పార్టీలో నెక్స్ట్ జనరేషన్ ఎవరు మేము లీడ్ చేస్తాము. మీరు తెలంగాణలో చూస్తే కేటీఆర్ లాంటి వాళ్ళు ఉన్నారు, హరీష్ రావు గారు లాంటి వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారు, అట్లే మాట్లాడగలిగేటువంటి వాళ్ళు ఉన్నారు, జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. ఎవరినైనా వెళ్తారు 100 మంది 10 మంది ముందుకొచ్చి నడిపిస్తారు. కానీ తెలుగుదేశంలో అటువంటి వాతావరణం ఉంది. అయితే బాబే రావాలి, ఆయననే నిలబెట్టాలి. కాబట్టి ఆ రకంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నిక చాలా కీలకం, ఈ గెలుపు చాలా కీలకం. ఇకపోతే జగన్కి కూడా ఇది ఎందుకు అత్యంత కీలకం అంటే, చాలా సందర్భాల్లో ఒక యంగ్ ఏజ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అది కంటిన్యూ అన్న కావాలి, లేకపోతే అప్గ్రేడ్ అన్న కావాలి. ఒకటి. రెండవది, జగన్ ఇవాళ వాళ్ళ కొడుకు దీనికో కూతురు వాళ్ళ పిల్లల కాన్వకేషన్కో దేనికో వెళ్ళడానికి యూరప్ వెళ్ళాలంటే సిబిఐ కోర్టు అనుమతి తీసుకొని పాస్పోర్టు వివరాలు, ఫోన్లు, టెలిఫోను నంబరు ఇవన్నీ ఇచ్చి పోవాల్సి వచ్చింది. ఇప్పుడు పోతున్నాడు ఆయన. ఇవాళ పోయి ఫస్ట్ వరకు ఆయన స్టేట్లో ఉండట్లేదు. ఎందుకు పోతున్నాడు అట్లా, ఎందుకు ఇస్తున్నాడు అట్లా? ఆయన మీద ఒక డజన్ల కేసులు ఉన్నాయి. ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, ఇంకో కేసులు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు కాబట్టి, ఆయన అనుకూలంగా కూడా ఉన్నాడు బీజేపీకి. కాబట్టి
మోడీకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి, అమిత్ షాకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి, కొన్ని సందర్భాలలో ఈవెన్ బీజేపీ సీఎంల కంటే ఎక్కువ చొరవ చనువుతోటి అపాయింట్మెంట్ తీసుకోగలిగేటువంటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి జగన్ వాళ్ళు ఒక రకంగా ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చినారు.